రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మాస్క్ పెట్టుకుని రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని ఒక వ్యక్తిని అడిగిన నేపథ్యంలో తిమ్మాపూర్లో దొరుకుతుందని చెప్పడంతో ఓ బైక్ను లిఫ్ట్ అడిగాడు. బైక్పై వెళ్తూ ఉండగా మాస్క్ ఉండడంతో కానిస్టేబుల్ బైక్ నాపాడు. కానిస్టేబుల్ను చూసి అనుమానితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన కానిస్టేబుల్ గ్రామస్తుల సహాయంతో అతన్ని పట్టుకున్నాడు. షాబాద్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. పోలీసులు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రాజ్ కుమార్ నే అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అప్డేట్స్ ఏంటి? పుకార్లు వదంతులు కూడా తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో కొద్ది నిమిషాల క్రితమే రాజ్ కుమార్ ఎన్కౌంటర్ కూడా గురయ్యాడని చెప్పి, అలాగే అంతకుముందు సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పి ఇలా అనేక వదంతులు వస్తున్నాయి. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పరిశీలిస్తే 6గురిని హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ నేరుగా తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో అతను కార్ని ఇక్కడ పార్క్ చేసి ఇదే ప్రాంతంలో అతను నిన్న నైట్ అంతా కూడా తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం సుమారు 8:40 ఆ ప్రాంతంలో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్, ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ, ఈ సమీపంలో అక్వేనిగూడలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నానని పోలీసులకు సమాచారం వచ్చింది. కానీ అంతకన్నా ముందే రెండు పోలీస్ బృందాలు కూడా ఈ తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలోనే వారు ఈ రాజ్ కుమార్ కోసం వలపన్ని ఇక్కడ వారు వేచి చూస్తారు. సో అక్వేనిగూడ బస్ స్టాప్ వద్ద మాస్క్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాడు ఆ వ్యక్తి మరి రాజ్ కుమారా లేదంటే ఇతనేనా, ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారని మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. స్థానికంగా టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని స్థానికులను అడిగాడు. ఒకరిని అడిగిన అనుమానితుడు టిఫిన్ తిమ్మాపురంలో దొరుకుతుందని చెప్పిన క్రమంలో బండారు సుధాకర్తో ఇతను మాట్లాడారన్నట్టుగా తెలుస్తుంది. సో టిఫిన్ కోసం అతను అదే సమయంలో తిమ్మాపూర్ వెళ్ళడానికి అడ్డుగా వెళ్తున్న బైక్ను లిఫ్ట్ అడిగాడు అనుమానితుడు. మరి అతను అడిగిన వ్యక్తి రాజ్ కుమారా కాదని మాత్రం ఇంకా స్పష్టత లేదు. సో బైక్ పైన వెళ్తున్న సమయంలో మొహానికి మాస్క్ కట్టుకొని అనుమానితుడు గుర్తించి ఆపిన ఆ కానిస్టేబుల్ చూసి పరారయ్యేందుకు ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ లోపలికి అక్కడ పరారయ్యాడు. ఆ పరారైన క్రమంలో అదే సమయంలో గ్రామస్తుల సహకారంలో అనుమానితుడిని పట్టుకొని పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్ళారు. సో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సైకో కిల్లర్ ఈ 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఒకడైనా కాదని మాత్రం ఇంకా స్పష్టత లేదు. కానీ 2 లక్షల రూపాయలు మాత్రం రివార్డ్ ప్రకటించారు పోలీసులు. ఇతని ఆచూకీ ఏ సమయంలో దొరికినా కూడా పోలీసులకు చేరవేయాలని. కానీ ఇప్పటివరకు కూడా స్థానికుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు పోలీసులకు కూడా. కానీ గ్రామస్తులందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. నిన్న నైట్ నుంచి కూడా పోలీసులు గ్రామస్తుల సహకారంతో కూడా గాలిస్తూ ఉన్నారు. 9 బృందాలు మొత్తంగా ఇటు రైల్వే పోలీసుల సహాయం తీసుకుంటున్నారు, అలాగే ఎస్ఓటీ పోలీసులు, అలాగే షాబాద్ పోలీసులు, క్రైమ్ మఫ్టీ పార్టీ పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు, తర్వాత ఇటు టెక్నికల్ ఎవిడెన్స్కి మరొక బృందం, తర్వాత సీసీ కెమెరాలకు సంబంధించిన ఒక బృందం, తర్వాత రాజ్ కుమార్ వినియోగించిన టెక్నికల్ మొబైల్ సిగ్నల్స్ ఏదైతే లొకేషన్స్ ఉంటే వాటిని ట్రేస్ అవుట్ చేసి ఒకటి మొత్తంగా 9 బృందాలు అయితే గాలిస్తూ ఉన్నారు. ఇదే రైల్వే ట్రాక్ పైన అతను నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ లోపల అన్వేనిగూడ అనేది ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో తలదాచుకున్నాడు అనేది పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. ఈరోజు ఉదయం అతను బ్రేక్ఫాస్ట్ కోసం బయటికి రావడం, ముఖానికి మాస్క్ ధరించడం, అనుమానంగా అతను మాట్లాడడం, గ్రామస్తులు ఆ బైక్ ఎవరైతే లిఫ్ట్ ఇచ్చారో అతన్ని మాట్లాడడం, ఆ తర్వాత ఇది గమనించిన ఒక కానిస్టేబుల్ రావడం, ఈ గ్రామంలో ఉన్న స్థానికుల సహాయంతో అతన్ని పట్టుకోవడం, ఇదంతా కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. సో స్థానికంగా చాలా వరకు కూడా ఇటు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్, అలాగే షాద్నగర్, అలాగే షాబాద్, ఈ పరిసర ప్రాంతాలు, శంషాబాద్, మొత్తంగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. చాలా విస్తృత స్థాయిలో కూడా గాలిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు అధికారికంగా పోలీసులు రాజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నామని కానీ, పట్టుకున్నామని కానీ, అరెస్ట్ చేశామనేది మాత్రం ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ అదుపులోకి తీసుకున్నా కూడా రహస్య ప్రదేశంలో విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న షాబాద్ గ్రామం అంతా కూడా అట్టుడిగిపోయింది. గ్రామస్తులు, తర్వాత ఈ మృతుల కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన దిగారు, గొడవ చేశారు. తర్వాత పొలిటికల్గా కూడా చాలా హీట్ ఎక్కింది ఈ ఇష్యూ కూడా. ఎందుకంటే చాలా వరకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు, తర్వాత ఎందుకు 24 గంటలు దాటిన తర్వాత పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి చాలా వరకు ఇటు పొలిటికల్గా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాగే స్థానికంగా కూడా గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో రాజ్ కుమార్ పైన పోక్సో యాక్ట్ కేసు అయినప్పుడు కూడా
అతను బెయిల్ ఇచ్చే సెక్షన్ నమోదు చేశారు. అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారనేది ఒక ఆరోపణ. ఈ కేసులో ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. తర్వాత ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఎస్హెచ్ఓతో పాటుగా మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇది మనం ఉన్నాం, ఇది రైల్వే ట్రాక్, తిమ్మాపూర్ రైల్వే ట్రాక్. ఈ తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ మీదుగా అతను ఎడమవైపు చూస్తూ ఉన్నాం మనము. ఇది ఎడమవైపు అన్వేని కూడా సంబంధించిన గ్రామం. ఈ ప్రాంతంలోకే అతను లోనికి వెంటరాడు. అయితే నిన్న రాత్రి 9:30 షాబాద్లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు రాజ్ కుమార్. ఆ తర్వాత కారులో నేరుగా ఈ రైల్వే ట్రాక్ సమీపంలోకి రావడం, కార్ని ఇక్కడ పార్క్ చేసి లోన గ్రామంలోకి వెళ్ళాడు, తలదాచుకున్నాడు నిన్న రాత్రి అంతా కూడా. సో పోలీసులు కూడా కార్ని ట్రేస్ అవుట్ చేశారు. ఆ కారు ప్రైవేట్ అతను లీజ్ తీసుకొని రెంట్ తీసుకొని కారు నడుపుతున్నట్లుగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని ఆధారాలు కూడా లభించాయి. సో ప్రస్తుతం అయితే తెరపైకి అనేక అనుమానాలు, అనేక ఉదంతులు, తర్వాత అనేక ట్విస్టులు కూడా వస్తున్నాయి. రాజ్ కుమార్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశాడని, తర్వాత రాజ్ కుమార్ని పట్టుకున్నారని, తర్వాత రాజ్ కుమార్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని, ఇలా అనేక వదంతులు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కూడా ఒక స్పష్టత రాలేదు. కానీ ఈ స్థానికంగా ఉన్న సుధాకర్ అనే వ్యక్తి, నేను రాజ్ కుమార్ని గుర్తుపడతాను, రాజ్ కుమార్ను అతను నాతో మాట్లాడాడు, పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారని చెప్తారు. సో దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు రాజ్ కుమార్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇదే లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.